This is chapter 3, Tanks and Groundwater, class 7, Social Studies, part 1, Tanks, Cheruvulu. In Telugu, tanks are called as Cheruvulu. कई साल पहले से, 1000 of years, मतलब कई हजार साल पहले से ही टैंक्स बनाने शुरू कर दिए गए थे। और ये काकतीय जो किंग्स थे, जो राजा महाराजा जो तेलंगाना में थे, उन्होंने कई लार्ज टैंक्स, मतलब बहुत बड़े बड़े टैंक्स बनाए हैं तेलंगाना में। ఇవి అంత వేల యాన్సిస్టర్స్ ఉన్నప్పుడు చాలా 1000 years ముందే ట్యాంక్స్ బిల్డ్ చేసిండ్రు కాకతీయ కింగ్ మన తెలంగాణలో చాలా పెద్ద పెద్ద ట్యాంక్స్ బిల్డ్ చేసినారనమాట। ఈ అగ్రికల్చర్ కోసం ఈ ట్యాంక్ వాటర్ని యూజ్ చేస్తుండే, ఇంకా చాలా రకాల ఈ ట్యాంక్ యూజ్ చేస్తుండే। చాలా మేజర్ ట్యాంక్స్ బిల్డ్ చేసినారు రాజా మహారాజా వాళ్ళు। ఇది టైమ్స్ ఆఫ్ మెగాలిథ్స్। ఓకే, మెగాలిథ్ అంటే స్టోన్ ఏజ్ అంటారు, లిథ్స్ అంటే స్టోన్స్, మెగా అంటే లార్జ్ స్టోన్స్। ఏజ్ అప్పటి నుంచే ట్యాంక్స్ తయారు చేయడం स्टार्ट చేసిండ్రు। मेगालिथ्स मतलब बड़े जो स्टोन, जब स्टोन एज था ना, तब से ही टैंक्स बनाने शुरू किए गए थे। और टैंक्स कैसे बिल्ट किया जाता है, टैंक्स को कैसे बनाया जाता था, उसकी दीवारें जो होती हैं वो बहुत ही मजबूत बड़े बड़े पत्थरों से और स्मॉल स्ट्रीम, जो छोटी छोटी नदियां हैं बहती थी, उनका सारा पानी इकट्ठा करके एक टैंक के अंदर रखा जाता था और ऐसे बनाया जाता था। देखिए इधर पिक्चर आप देख सकते हैं, इधर ये टैंक बना के, और जो एग्रीकल्चरल जो फील्ड्स होती थी वहाँ पर इनका टैंक का पानी पहुँचाया जाता था और खेती बाड़ी की जाती थी। ఇవి ట్యాంక్స్ ఎట్లా బిల్డ్ చేస్తుంటే పెద్ద పెద్ద స్టోన్స్తో వాల్ స్ట్రాంగ్, చాలా గట్టిగా కడుతుండే, పెద్ద పెద్దగా కడుతుండే। ఇంకా మొత్తం ఇది స్ట్రీమ్స్ లాగా ప్రిపేర్ చేస్తుండే, ఇట్లా చిన్న చిన్న స్ట్రీమ్స్, ప్రతి ఒక్క చెరువు లాగా ఇట్లా, ఇవి చెరువు ఉంది కదా, ఇది ఇట్లా తయారు చేసి ప్రతి ఒక్క పొలంలో వెళ్ళేలాగా తయారు చేస్తుండే। ఈ నీళ్ళు అగ్రికల్చర్కి యూజ్ చేస్తుండే। Tanks were sometimes built by a king, sometimes by military leaders or naika, or often by the people of the village themselves. तो ये अंदर कलशी तैयार चेस्तुंडे, ये सब मिलकर बनाते थे और इसकी मेंटेनेंस भी सब विलेज मिलकर ही करते थे और सब इसका इस टैंक्स का पानी का उपयोग करते थे। ఇంకా అందరు కలిసి చేస్తుండే, తయారు చేస్తుండే, ఇంకా అందరు కలిసి ఆ వాటర్ని యూజ్ చేస్తుండే, ఇంకా మెయింటైన్ చేస్తుండే। దానికి ఏం రిపేర్ వచ్చినా ఏం వచ్చినా చాలా జాగ్రత్తగా చూసుకుంటుండే। ఇంకా దీంట్లో వచ్చిన, ఎందుకంటే వాటర్తో పాటు మొత్తం మడ్, స్లీట్స్ అవి అన్నీ వస్తాయి కాబట్టి ఇవి కూడా వాళ్ళు క్లీన్ చేయడం జరుగుతుండే అక్కడ। ఇంకా అది ఆ ట్యాంక్ మెయింటెనెన్స్ చూడడానికి ఒక పర్సన్ని అపాయింట్ చేస్తుండే। ఆ పర్సన్ని ఏం పిలుస్తుండే, నీరాతి और नीरू कते मनसी तेलुगु में। और ये मेंटेन जो देखभाल करते थे जिस टैंक की, उसके लिए एक आदमी को चुना जाता था विलेज के लिए, जो हर देखभाल करते थे टैंक की। उसमें कुछ कमी है या जो नदियाँ जो आती हैं उसके साथ काफ़ी मट्टी वगैरह आती है, उसको क्लीन करना, और अगर कुछ रिपेयरिंग है टैंक में तो वो करना, उसके लिए विलेज से एक आदमी को चुना जाता था और उस आदमी को कहा जाता था नीरू कते मनसी। टैंक एंड फील्ड्स, ये टैंक है और ये फील्ड्स है जहाँ पे तरह तरह के खेती होती थी। हाउ डिड टैंक्स हेल्प, टैंक्स से हमें किस तरह उपयोग होते हैं। टैंक्स हेल्प पीपल गिविंग देम एंड देयर एनिमल्स ड्रिंकिंग वाटर एंड ऑल्सो इन इरिगेशन। ना कि ये टैंक्स सिर्फ पीने के लिए एनिमल्स या हमें ड्रिंकिंग वाटर पहुँचाते थे, बट इरिगेशन का मतलब जो फील्ड्स को, जो खेती बाड़ी में जो पानी पहुंचाया जाता है, जो डाला जाता है, वो इन्हीं टैंक्स का उपयोग करके डाला जाता था। ఇవి ట్యాంక్స్ డ్రింకింగ్ వాటర్గా కాకుండా, అంటే యానిమల్స్కి, హ్యూమెన్స్కి డ్రింకింగ్ వాటర్ అంటే తాగే నీళ్ళు ఉపయోగి కాకుండా, మొత్తం ఫీల్డ్స్, మొత్తం అడవిలో అవి అక్కడ ఇక్కడెక్కడ అవసరం ఉంటుండే అవి అన్నీ, ఇక్కడ నీళ్ళు లేకుంటే డ్రాప్ ఏరియా, అక్కడ పొలాల్లో అవసరం ఉంది, అక్కడంతా ఈ ట్యాంక్ ద్వారా వాటర్ సప్లై చేస్తుండే। ఇంకా ఇది ఈరోషన్, ఇంకా ఇది ట్యాంక్ అవ్వడం, ట్యాంక్ తయారు చేయడం వల్ల సాయిల్ ఇరోషన్ కూడా జరగకపోతుండే। ఎందుకంటే మొత్తం వాటర్ ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినా
అది మొత్తం రివర్స్లో నుంచి ఓవర్ఫ్లో అయ్యి అక్కడ మొత్తం మట్టి కొట్టుకుపోయి సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. అక్కడ ఉన్న భూమి అది స్ట్రాంగ్గా ఉండదు అప్పుడు. అందుకే ఈ ఒక ట్యాంక్ తయారు చేస్తే ఆ అంత వాటర్ దాంట్లో కలెక్ట్ అయిపోతుంది, ఇంకా అది ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో ఇది సాయిల్ ఎరోషన్కి కాపాడుకోవడానికి కూడా, అంటే సాయిల్ ఎరోషన్ కూడా కాకపోతుండే अटला दी यूज आते टैंक्स। सॉइल इरोशन जो है एक बहुत बड़ी समस्या है, क्योंकि सॉइल इरोशन के साथ क्या होता है, पूरी मिट्टी जितनी भी फर्टाइल मिट्टी होती है, जो उपजाऊ मिट्टी होती है, वो पानी के साथ बह जाती है। तो टैंक्स बनाने की वजह से वो जो सॉइल अगर पानी के साथ या बारिश के साथ या नदियों के साथ जो बहकर आती थी, वो एक जगह पर इकट्ठी हो जाती थी, जो टैंक में क्योंकि जितना भी पानी आएगा वो टैंक में भर जाएगा और वो बाद में फ्यूचर में यूज़ कर सकते हैं। और जितनी भी मिट्टी जमा होती थी वो अपने खेती बाड़ी के लिए वो यूज़ करते थे, और इससे सॉइल इरोशन जैसी बड़ी समस्या से भी समाधान ये टैंक के ज़रिए होता था। और ये जो होता था ये फर्टाइल सॉइल हो करते थे। तो ये क्या करते थे, कलेक्ट टैंक स्लेट एंड यूज इन देयर फील्ड्स टू फर्टिलाइज द सॉइल। और ये जो सिल्ट, जो भी पानी के साथ बहकर जो भी मिट्टी आती थी, उस सब को इकट्ठा करते थे और अपनी फील्ड्स में, अपनी खेती में इस सॉइल को, इस मिट्टी को डालकर उसकी उपजाऊ शक्ति या उसे उनकी जो मिट्टी थी वो और अच्छी हो जाती थी, जो कि पेड़ पौधे उगाने के लिए या खेती बाड़ी करने के लिए और ज़्यादा अच्छी मात्रा में उन्हें सॉइल की न्यूट्रिएंट वैल्यू बढ़ाते थे। ఇది ఏమైతే చేస్తుందంటే సాయిల్ ఎంత అన్న జమ అయిందే అవుతుంది ట్యాంక్లో, అది అంతా కలెక్ట్ చేసి వాళ్ళ ఫీల్డ్లో, వాళ్ళ పొలాల్లో అవి అంతా కలెక్ట్ చేసి వాళ్ళ పొలాల్లో వేస్తుండే. ఇంకా దాని న్యూట్రియంట్ వాల్యూ ఎక్కువ అయిపోతుండే. ఇంకా వాళ్ళ పెస్టిసైడ్స్ అన్న ఫర్టిలైజర్స్ అన్న యూజ్ చేయడం అవసరం ఉండదు అప్పుడు, ఎందుకంటే సాయిల్ బాగా మంచి అయిపోతుంది. సో ట్యాంక్స్ ఈ విధంగా కూడా మనకు అవసరం వస్తుంది. సో నాట్ వన్ ఒకటే పీపుల్ కాకుండా అక్కడ అందరు విలేజెస్కి ట్యాంక్స్ ద్వారా చెరువు, అంటే ఇది చెరువు వల్ల ఉపయోగపడుతుంది. సో ఇరిగేషన్ చేయొచ్చు, యానిమల్స్కి వాటర్ దొరుకుతుంది, ప్లస్ హ్యూమన్స్కి వాటర్ దొరుకుతుంది. ఇంకా డ్రాఫ్ కండిషన్ లేకపోతే నీళ్ళు వర్షాలు లేనప్పుడు అప్పుడు ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఉపయోగపడుతుంది ట్యాంక్ ఒకవేళ కట్టుతే. तो ना कि इरिगेशन, ड्रिंकिंग वाटर, एनिमल्स के लिए ही अच्छा है टैंक बनाना, पर और कहीं और जब भी वर्षा या कम होती थी, जब अगर पानी की कमी का सूखा है, तो वहाँ पर भी इस पानी का इस्तेमाल किया जाता है। टैंक्स हैव बीन नेग्लेक्टेड, लेकिन अब कुछ साल 30 ईयर्स 20 और 30 या 20 साल से जो अब टैंक की जो मेंटेनेंस है या टैंक बनाना जो है वो बहुत कम हो गया है। उसकी मेंटेनेंस पर भी ध्यान नहीं दिया जा रहा है और उसको नेग्लेक्ट किया जा रहा है, मतलब ध्यान नहीं दिया जा रहा है। तो उस वजह से क्या हो रहा है, जो भी वहाँ पर टैंक के लिए जो भी ज़मीन वगैरह है वो टैंक जो है सूख जा रहे हैं, और उस ज़मीन को बिल्डिंग बनाने के लिए या और घर बनाने के लिए, अपार्टमेंट्स बनाने के लिए उसका इस्तेमाल किया जा रहा है, और उस तरह से टैंक पूरे ख़त्म होते जा रहे हैं. ఇది ఏమవుతుందంటే ట్యాంక్స్ని సరిగా మెయింటైన్ చేయకుండా, దాన్ని చూడకపోతే అవి అట్లానే నీళ్ళు లేనప్పుడు, దాన్ని మెయింటెనెన్స్ సరిగా చేయనప్పుడు ఏమవుతుంది, నెగ్లెక్ట్ చేయడం వల్ల ట్యాంక్స్ మొత్తం ఎండిపోతున్నాయి. ఆ ఎండిపోయిన ట్యాంక్లలో ఇప్పుడు ఇది ఏం యూజ్ లేదు అనేసి ఏం చేస్తున్నారు జనాలు, అవన్నీ కొనుక్కొని అక్కడ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అవన్నీ కట్టుకుంటున్నారు. అట్లా అనేసి చాలా ట్యాంక్స్ చాలా తక్కువ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి వాటర్ కావాలంటే ప్రతి ఒక్క హౌస్లో వాళ్ళు బోర్ వేసుకుంటున్నారు. ఆ బోర్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ మొత్తం తగ్గిపోతుంది. ఇంకా చాలా లోతు వరకు డిగ్ చేస్తున్నారు బోర్వెల్స్. और उसकी वजह से क्या हो रहा है, क्योंकि जब टैंक होते हैं तो ग्राउंड वाटर भी हमें अच्छा मिलता है और बोर डालने की भी ज़रूरत नहीं होती है, और क्योंकि टैंक का पानी ही हम कई चीज़ों में इस्तेमाल कर सकते हैं। मगर अब क्या हो रहा है, जैसे जैसे टैंक्स कम होते जा रहे हैं, घर ज़्यादा बनते जा रहे हैं, तो हर एक घर वाले क्या करते हैं, बोर डालते हैं, बोर ट्यूबवेल्स मतलब बोर डलाते हैं, और उसकी वजह से हर एक घर
पहले टैंक से क्या होता था, पूरे विलेज वाले उस टैंक का पानी इस्तेमाल करते थे, पर अब हर एक घर वाले अगर बोरवेल डालेंगे तो सिर्फ उसी घर वाले उस पानी का इस्तेमाल करेंगे। उस वजह से क्या होता है, ग्राउंड वाटर जो है वो कम होता जा रहा है, और टैंक ना होने की वजह से ग्राउंड में जितना भी पानी है वो कम होता जा रहा है। तो ये सारी समस्याएं हैं टैंक्स के सूखने के कारण, और वहां पर बिल्डिंग या अपार्टमेंट्स या और कुछ काम करने की वजह से। तो एक मिशन काकतीय ये सब समस्याओं से का समाधान ढूंढने के लिए एक मिशन काकतीय प्रोग्राम शुरू किया गया। अवर विलेज अवर टैंक, हर एक विलेज में एक टैंक होना जरूरी है, ताकि हाँ बोरवेल कम हो, ग्राउंड वाटर को सेव किया जाए, और ताकि वो पूरा सूखा ना हो जाए, ताकि हमें ग्राउंड वाटर भी बिल्कुल भी खत्म ना हो जाए। సో ఇది మొత్తం గ్రౌండ్ వాటర్ లేకుండా అయిపోతుంది అట్లా అయితే, ఇంకా ట్యాంక్స్ లేకపోతే మొత్తం నీళ్ళు లేకుండా అయిపోతారు. అది ఎట్లన్నా అది దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. వచ్చే ఫ్యూచర్కి నీళ్ళు లేకుండా అయిపోతారంటే గవర్నమెంట్ ఏం చేసింది, మిషన్ కాకతీయ అనేసి ఒకటి ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. అది దాంట్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్క విలేజ్కి ఒక ట్యాంక్ కట్టాలని మిషన్ పెట్టిండ్రు. So after the formation of a new state, the government of Telangana has started a program for minor irrigation tanks in the state. This program called Mission Kakatiya, Mana Uru Mana Cheruvu, aims to removal of silt from tanks, beds and repair and construct of tank bunds on the about 47,000 tanks. Find out about the implementation of this program in your area, how many tanks have been improved and whether people have benefited from this. तो ये मिशन जो है, इसमें जितने भी पहले के जो टैंक्स हैं उनको सबको, उनमें जो मट्टी भर गई है उनको साफ किया जाए, और उनमें अगर कुछ रिपेयर है तो वो किया जाए, और बाकी के 47,000 टैंक्स बनाने का इन्होंने एक मिशन, एक प्रोग्राम बनाया है काकतीय मिशन में। ఇది और इस मिशन का नाम है మన ఊరు మన చెరువు తెలుగు में। ఇది ఏంటంటే మన ఊరు మన చెరువు అనేసి ప్రతి ఒక్క ఊరికి ఒక ట్యాంక్ ఉండాలనేసి ఇది మిషన్ పెట్టినారు, ప్రోగ్రామ్ పెట్టినారు గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణ సపరేట్ అయినప్పుడు. ఇంకా అక్కడ ఏ ట్యాంక్స్ ఫస్ట్ ఉండే దాంట్లో మట్టి జమ అయిపోయింది, అది మొత్తం క్లీన్ చేయాలా, ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలా, దానికి ఏమైనా రిపేర్ ఉంటే ఆ రిపేర్ చేయాలా, ఇంకా ఒక 47,000 ట్యాంక్స్ కట్టాలని ఒక ప్రోగ్రామ్ తయారు చేసిండ్రు. సరే, ఇప్పుడు ఇది అన్నీ అయిపోయింది, కానీ ఇప్పుడు ట్యాంక్స్ ఇంకొక విధంగా కూడా ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఫిషింగ్ ఇన్ ట్యాంక్స్. Tanks not only provide drinking water and water for irrigation of fields, but also provide livelihood for fish folk. So ఇది ఏంటంటే ఫిషింగ్ కూడా చాలా ఫిషర్స్ ఉంటారు కదా, ఫిష్ పట్టుకొని చేపలు పట్టుకునే వాళ్ళకి కూడా ఒక లైవ్లీహుడ్, వాళ్ళకి వాళ్ళు దీన్ని చేపలు పట్టుకొని అమ్మేసి వాళ్ళ లైవ్లీహుడ్ చేసుకోవచ్చు. అంటే ఒక పనిలాగా వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఊరు వాళ్ళకి ఫీల్డ్ అయిపోయింది, ఫీల్డ్ మొత్తం పాడైపోయింది, ఎక్కువ వర్షం పడి లేకపోతే వర్షాలు లేకుండా లేకపోతే మొత్తం ఏమైనా అయిపోతే ఇంకొక విధంగా వాళ్ళకి లైవ్లీహుడ్, ఎవరికి ఫార్మింగ్ రాదు, సో అలాంటి వాళ్ళు ఫిషెస్ పట్టుకొని అది అమ్మేసి వాళ్ళు అట్లా బతకొచ్చు, ఏదో ఒకటి పేరు. సో సూర్యాపేటలో ఒక డిస్ట్రిక్ట్లో ఇది అబౌట్ దేర్ లైఫ్స్ బై విజిటింగ్ ద విలేజ్ ఇన్ సూర్యాపేట్. సో ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఎలాంటి కమ్యూనిటీ పీపుల్ ఉంటారు, అక్కడ బీస్తా వాళ్ళు ఉంటారు, ఇంకా గోండ్ల అండ్ ముదిరాజ్ వాళ్ళు ఉంటారు. ఇది తెలుగు కమ్యూనిటీ అనమాట. ఇంకా ఇది వాళ్ళు ట్యాంక్స్ పైన ఇంకా రివర్స్ పైన డిపెండ్ అయి ఉన్నారు, ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు ఫిషెస్ పట్టుకొని అమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీని రన్ చేస్తారు. अब क्या है, यहाँ पे ना ही हमें ड्रिंकिंग वाटर, टैंक से ड्रिंकिंग वाटर मिलता है, खेतों में पानी पहुंचा जाता है, और यहाँ तक कि जो फिशर्समैन होते हैं, जो मछली पकड़ने वाले होते हैं, उनके लिए एक कमाने का जरिया भी बनता है. और यहाँ पर कई कम्युनिटी के लोग, ये इनकी कैस्ट के नाम है वेस्टा, गोंडला एंड मुदिराज. आई डोंट नो वेदर आई एम प्रोनाउंसिंग दिस करेक्टली और नॉट. सॉरी इफ आई प्रोनाउंस इट रॉन्ग. तो ये गोंडला, ये इनकी कम्युनिटी है. यहाँ ऐसे ये लोग, ये कैस्ट के लोग यहाँ पर रहते हैं, और इनकी लाइवलीहुड इन मछली पकड़ने से ही ये जीते हैं, मतलब वहाँ से ही इनकी कमाई होती है. और ये कहाँ पर है, सूर्यापेट
डिस्ट्रिक्ट में। तो सूर्यापेट उस విలేజ్ का नाम क्या है బెత్తవోలు విలేజ్। ఆ విలేజ్ పేరు సూర్యాపేట డిస్ట్రిక్ట్ లో ఇవి అందరు కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు। ఆ విలేజ్ ఎక్కడ ఉంది సూర్యాపేట డిస్ట్రిక్ట్ లో ఉంది। ఆ విలేజ్ పేరు ఏంటంటే బెత్తవోలు విలేజ్। ये कहाँ से 16 किलोमीटर 16 किलोमीटर फ्रॉम कोत्तड़ा नियर सूर्यापेट। तो वहाँ से सूर्यापेट डिस्ट्रिक्ट से कोत्तड़ा आई डोंट नो हाउ इट इज प्रोनाउंस्ड ओके। तो नियर सूर्यापेट अकॉर्डिंग टू द विलेज एल्डर्स बेत्तवोलु गॉट इट्स नेम फ्रॉम बेत्तला रेड्डी। तो ये बेट्टावोलु ये जो नाम है विलेज का जो नाम है ये कहाँ से आया है, ये बेट्टाला रेड्डी के नाम पे पड़ा है इस गांव का नाम। तो वो कहाँ के वो सबऑर्डिनेट ऑफ काकतीय थे, मतलब ये एक पोजीशन पे थे। इन्होंने एक टैंक बनाया जिसका नाम इन्होंने अपनी वाइफ के नाम के ऊपर रखा जिनका नाम था वीरा देवी। तो इस टैंक का नाम वीरा देवी टैंक बोलते हैं या एरला देवी टैंक नाम दिया गया है। और ये 1900 एकड़ जमीन को इन द विलेज 1900 एकड़ जमीन को इरिगेट करता है, मतलब पानी देता है। वहाँ के खेतों को पानी इस टैंक से पहुँचाया जाता है। ఇది ఇక్కడ బెత్తవోలు విలేజ్ ఇక్కడ అంటే సూర్యాపేట నుంచి 16 కిలోమీటర్స్ వెళ్తే ఈ విలేజ్ వస్తుంది। ఈ విలేజ్ పేరు ఎట్లా పడిందంటే బెత్తల రెడ్డి అక్కడ సబార్డినేట్ ఆఫ్ కాకతీయ అన్నమాట। ఆయన సబార్డినేట్ అక్కడ ఉన్నప్పుడు సో తను ఏం చేసినట్టే ఒక ట్యాంక్ కట్టిండ్రు। అది ట్యాంక్ కడితే తన వైఫ్ పేరు పైన దాని పేరు పెట్టిండ్రు వీరల దేవి అని పేరు పెట్టిండ్రు। ఇంకా ఇది వీరల దేవి ట్యాంక్ అంటారు, ఎర్రల దేవి ట్యాంక్ అని అంటారు। ఇంకా ఈ ట్యాంక్ ద్వారా 1900 ఏకర్స్ ల్యాండ్లో ఒక ఈ చెరువుతో ఆ పొలంలో 1900 ఏకర్స్ పొలంలో ఈ నీళ్లు పోతాయి అన్నమాట। ఈ వీరల దేవి ట్యాంక్, దిస్ ఈజ్ అ ట్యాంక్ ఆఫ్ వీరల దేవి ట్యాంక్। సీ హియర్ హౌ మచ్ బిగ్ ఇట్ ఈస్ ఓకే। सो दीज आर द फिशरमैन्स। तो जो वहाँ पे फिशरीज करते हैं, जो इस टैंक में फिशिंग करते हैं, तो वहाँ की जो कम्युनिटी है जो बेस्ता है मुदिराज है और इनमें इस विलेज में बेतलो विलेज जिसमें से 600 फैमिलीज है। 600 फैमिलीज में से 60 to 70 जो फैमिलीज है उनकी फैमिली ओनली फिशिंग के ऊपर ही आधारित है, मतलब फिशिंग से ही उनका घर चलता है। ఇక్కడ బెత్తవోలు విలేజ్లో 600 ఫ్యామిలీస్ ఉంటారు। దాంట్లో ఈ కమ్యూనిటీ బేస్తా ఇంకా ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్ళు ఆ 600 ఫ్యామిలీస్ నుంచి 60-70 ఫ్యామిలీస్ ఫిషింగ్ చేసే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని రన్ చేస్తారనమాట। जो इम्पोर्टेंट 4 फिशेस हैं वो ये है मेरीग, रावू, बोच्चे एंड बंगारू तीगा। ये फिशेस को ही ज़्यादा बेची जाती है और इनका टेस्ट अलग अलग होता है। ठीक है, ఇవన్నీ ఫిషెస్ పేర్లు దాంట్లో నుంచి, కానీ ఈ కొన్ని ఫిషెస్ అది ఇంపార్టెంట్ ఫిషెస్ అవి ఆర్టిఫిషియల్లీ బ్రీడ్ చేస్తారు। ఇవి మెరేగ్, రావు, బొచ్చే ఇంకా బంగారు తీగ ఇవి ఎక్కువ బ్రీడ్ చేస్తారు, ఇవే అక్కడ ఎక్కువ అమ్ముతారనమాట। ఇంకా నెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, నెట్స్ ఒకటి 30 కొన్నులు హోల్స్ ఇన్ స్మాల్ పరిషా, ఇంకా 60 కొన్నులు ఇన్ బిగ్ పరిషా। అంటే ఇది ఒక చిన్న నెట్, ఇది ఒక పెద్ద నెట్। దాన్ని ఇంకా ఏమంటారు సనపు వల ఇంకా దొడ్డు వల। సనపు వల వెయిట్ తక్కువ ఉంటుంది, దొడ్డు వల ఎక్కువ వెయిట్ ఉంది। ఇది దేనికోసం యూజ్ చేస్తారు 100 గ్రామ్స్ నుంచి 5 కిలోస్ వరకు ఇది ఈ దొడ్డు వల నెట్ ఉంటుంది, ఇది వెయిట్ తక్కువ ఉంటుంది। ఇంకా ఇది దీంతో ఎక్కువ ఫిషెస్ క్యాచ్ చేస్తారు, దాంతో తక్కువ ఉన్న ఫిషెస్ कैच చేస్తారు। ये जो है ये 30 कोन्नलू और 60 कोन्नलू ये इनके मतलब होल्स होते हैं। वो नेट जो होता है जाल जो होता है मछली पकड़ने का, ये 2 तरीके स्मॉल परिशा बिग परिशा, और इनके नाम है सनप्पू और सनप्पू वाला दोड्डू वाला। सनप्पू जो होता है वो कम वेट का होता है और जो दोड्डू वाला होता है वो 100 ग्राम से मतलब जो कम जो ज़्यादा वज़न की जो मछलियाँ होती हैं वो पकड़ी जाती हैं। 100 ग्राम से 5 किलो तक की मछलियाँ दोड्डू वाला से पकड़ी जाती हैं। सनप्पू वाला में छोटी मछलियाँ पकड़ी जाती हैं।
శనగ పువ్వులతో చిన్న చేపలు పట్టుకుంటారు. ఇంకా దీంతో 100 గ్రామ్స్ నుంచి 5 కిలోస్ ఉన్న చేపలు పట్టుకుంటారు. సో यूज मेथड इनका शैलो वाटर्स, शैलो वाटर्स जो होते हैं डीप वाटर्स, तो कहाँ कहाँ पे मछलियाँ मिलती है? शैलो वाटर जो ज़्यादा गहराई पे नहीं होती है, और डीप वाटर तो विसरी वाला इज यूज व्हेन देयर इज लेस वाटर इन द टैंक. कच्चू वाला वेटलेस फिशरमैन गो फर्दर इनटू द स्टेबल वाटर एंड स्प्रेड द कच्चू वाला. ये जो है ये एक तरह का जाल होता है, वहाँ पर ये फैलाया जाता है, और जो जेंट्स होते हैं जो फिश पकड़ते हैं वो वहाँ पर डीप वाटर तक जाते हैं और इस जाल को फैला देते हैं, और उस तरीके से वहाँ से ये మచిలియా పకడి जाती हैं. ఇది ఏం చేస్తారు వాళ్ళు? డీప్ వాటర్ అంటే ఎక్కువ లోతున్న వాటర్ దగ్గర వెళ్ళి విసేరి వల ఈజ్ యూజ్డ్ వెన్ దేర్ ఈజ్ లెస్ వాటర్ ఇన్ ద ట్యాంక్, అండ్ కచ్చు వల అంటే విసేరి వల తక్కువ వాటర్ ఉన్న దగ్గర, కచ్చు వల వెయిట్ లెస్ ఉంటుంది, ఇంకా ఇది వాళ్ళు స్టేబుల్ వాటర్ ఎక్కువ వేవ్స్ టైడ్స్ లేకుండా అక్కడ వాళ్ళు కచ్చు వల యూజ్ చేస్తారు. ఇంకా వాటర్ని వాటర్లో వేసి ఫిషెస్ని పట్టుకుంటారు. ఫిషింగ్. Fishermen starts for fishing early in the morning. పొద్దున్నే వెళ్తారు. విసిరి వాళ్ళ for fishing on the banks where the water is not deep. Other go into the lake on a ferry made with thermocol and reach the place where water is very deep and spread the kachuvala. And they will do this twice a day. That is 4 o'clock to 8 o'clock. Then again from 1 to 4 o'clock. And then they will sell to the different parts of the cities. Like Suryapet for selling, and when it is large, they take it to the cities like Hyderabad. Usually it is men who do the fishing and it is the women who do the selling in the market. तो ये क्या करते हैं? विसेरी जो वाला है, तो जो बैंक ऑफ द रिवर मतलब जो नदी वाला डालते हैं और वहाँ से मछलियाँ पकड़ते हैं. और ये कच्चू वाला, ये बहुत जहाँ पे बहुत डीप वाटर होता है वहाँ पर कच्चू वाला जाल डाला जाते हैं, और वो 2 बार फिशेस पकड़ते हैं. एक सुबह 4 से 8 बजे तक, फिर 1 बजे से 4 बजे तक, और इनको सूर्यापेट में बेचा जाता है. और अगर ज़्यादा मछली है तो हैदराबाद सिटीज़ को भी इन्हें लेकर जाता है. और ये फिशेस जो पकड़ने का काम है वो जेंट्स करते हैं, और बेचने का काम लेडीज करती है. वहाँ पर ఇవి ఏం చేస్తారంటే వాళ్ళు విసిరి వల్ల ఎక్కువ బ్యాంక్ ఆఫ్ ద రివర్, ఇక్కడ ఎక్కువ వాటర్ ఉండదు, డీప్ ఉండదు అనమాట, అక్కడ వేస్తారు. ఇంకా కచ్చు వల్ల ఇది ఎక్కువ డీప్, వాళ్ళు జెంట్స్ అక్కడ మొత్తం లోతున్న ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అక్కడ వెళ్ళేసి ఈ కచ్చు వల్ల నెట్ వేసేస్తారు. వాళ్ళు ఇది ఇట్లా ట్వైస్ అ డే 2 సార్లు చేస్తారు డేలో. మార్నింగ్ 4 నుంచి 8 o'clock, మళ్ళీ తర్వాత 1 నుంచి 4 o'clock వరకు ఇవి ఫిషెస్ పట్టుకుంటారు. ఇంకా సూర్యాపేటలో అమ్ముతారు. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, హైదరాబాద్ సిటీస్కి తీసుకొని వెళ్తారు. అక్కడ లేడీస్ సేల్ చేస్తుంది మార్కెట్లో ఇవి ఫిషెస్, ఇంకా జెంట్స్ పట్టుకుంటారు. సో ఇద్దరు కలిసి పని చేస్తారు. కార్పొరేటింగ్ సొసైటీ ఇప్పుడు అంతా ఉంది, ఇప్పుడు మెంబర్షిప్ కూడా ఉండాలి. సో मेंबर कोऑपरेटिव सोसाइटी. अब फिशेस है, हमेशा फिशेस का फिशेस आप पकड़ ली सब है, लेकिन ट्रांसपोर्ट चाहिए, उसके लिए मटेरियल बोट्स चाहिए, जाल चाहिए, हर एक चीज़ चाहिए. तो उसके लिए कोऑपरेटिव सोसाइटी मतलब एक सोसाइटी में कोऑपरेशन होना चाहिए, और हर एक चेन होनी चाहिए. एक पका जो कि वहाँ पर पकड़ेंगे या फिर जो पकड़ के लाएंगे वो कितना है, हर एक चीज़ का एक बेस होता है कि ये इतना है, ये कहाँ कहाँ पर जाएगा, कितने कितने कॉस्ट में बेचा जाएगा, कौन से ट्रांसपोर्टेशन से जाएगा, कौन सी मार्केट में जाएगा, कितने दाम में बिकेगा. तो उसके लिए क्या किया जाता है, एक मेंबरशिप बनाई जाती है. इज डिसाइडेड ऑन द बेसिस ऑफ आयाकत, एंड इसमें 339 मेंबर्स इन ए सोसाइटी टुडे. तो कितने मेंबर्स है आज के तौर पे? 339 मेंबर्स है. And the society pays 2,35,000 to the Department of the Fisheries for fishing in the tank. Purchase fish seedlings and put them into the tank. तो ये ఇప్పుడు మన దగ్గర కోఆపరేటివ్ సొసైటీ ఉండాలి. ఇప్పుడు మా చేపలు పట్టుకున్నారు, దానికోసం వాళ్ళకి నెట్ కావాలా, బోట్ కావాలా, పర్మిషన్ కావాలా, ట్యాంక్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత పట్టుకున్నారు, ఇంకా అది ఏ ప్రైస్లో వెళ్తుంది, ఏ ట్రాన్స్పోర్ట్తో వెళ్తుంది, ఏ మార్కెట్తో వెళ్తుంది, ఎంత ప్రైస్లో దాన్ని అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారు,
ఇంకా ఎలాంటి ఫిషెస్ ఉన్నాయి, మంచి ఫిషెసా, అవి ఎక్కువ వెయిట్ ఉన్న ఫిషెసా, ఎక్కువ పోయే ఫిషెసా, అవి అన్నీ చేయాలంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉండాలి. సో ఆ మెంబర్షిప్ని ఏమంటారు, యాకత్ అంటారు. ఇప్పుడు అక్కడ సొసైటీలో 339 మెంబర్స్ ఇది ఫిషింగ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎంత పే చేస్తారు డిపార్ట్మెంట్కి, ఫిషరీ డిపార్ట్మెంట్కి 2,35,000 డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్కి వాళ్ళు పే చేస్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏం కొనుక్కుంటారు, సీడ్లింగ్స్ అంటే అది ట్యాంక్లో వేస్తే వాళ్ళు చేపలు పట్టుకోవడానికి ఇది వాళ్ళకి అవసరం పడతాయి. అండ్ అది ట్యాంక్స్లో వేసేస్తారు. దిస్ సపోర్ట్ ద పూల్ టు ప్రొడ్యూస్ షేర్ అర్నింగ్ ఈక్వల్లీ అమంగ్ ఆల్ ద మెంబర్స్. ఇంకా వాళ్ళు అక్కడ అందరు ప్రొడ్యూస్ చేస్తారు, ఇంకా అందరు ఎంత పట్టుకున్నారు अर्निंग ఎంత అమౌంట్ వస్తారో అందరు ఈక్వల్గా పంచుకుంటారు. और जितना भी उनका बेचने के बाद जितना भी प्रॉफिट आता है वो सब शेयर करते हैं. और फिशरमैन आर टू पेयर एंड नीड लोन्स फॉर रनिंग देयर हाउस होल्ड्स. जो फिशरमैन होते हैं, अगर मछली ज़्यादा पकड़ी गई तो उन्हें ज़्यादा बेनिफिट होता है, कभी कभी नहीं भी पकड़ी जाती है, कभी कम होती है, तो ये का पुअर होते हैं, मतलब गरीब होते हैं. तो इसके लिए और इन्हें हर चीज़ की मेंटेनेंस भी करनी ज़रूरी है. नेट हो गया, सीडलिंग्स खरीदना, या ये फिश फार्म्स हैं, तो हर जगह पे इन्हें काम करना पड़ता है. तो उसके लिए इन्हें लोन्स की ज़रूरत होती है. ఇక్కడ వాళ్ళు అంత మెయింటైన్ చేయాలా, అంత చూసుకోవాలా, సీడ్లింగ్స్ కొనాలా, ఫిష్ ఫార్మ్స్ నుంచి అంటే అంత మెయింటెనెన్స్ కావాలంటే వాళ్ళకి వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఒక్కొక్కసారి వాళ్ళకి ఎక్కువ చేపలు పట్టుకుంటారు, ఒక్కొక్కసారి తక్కువ పట్టుకుంటారు. అలా అన్నప్పుడు ఒక స్పెసిఫిక్ వాళ్ళకి ఎర్నింగ్ ఉండదు అనమాట. అయితే వాళ్ళు అంత ఇది అయ్యేసరికి ఇది ప్రాబ్లమ్స్ ఉండేసరికి వాళ్ళకి లోన్ అవసరం ఉంటాయి. Fisher folks have to sell all their products to the traders at a price fixed by him, which is usually about 10 to 20% of the actual market price. और ये जो फिशर फोक्स जो ये फिशेस पकड़ने वाले होते हैं, इनको सिर्फ 10 और 20% ही इन्हें उसका प्राइस दिया जाता है. बाकी जो मार्केट पे बेचा जाता है वो 80 और 80-90% ज़्यादा में बेचा जाता है. और इसकी वजह से जो कोऑपरेटिव है वो उसको ज़्यादा ह्यूज प्रॉफिट होता है. यहाँ तक वो जो पकड़ने वाले हैं उनको इसका नुकसान होता है या उनको कम दाम दिया जाता है. ఇది ఏమవుతుందంటే ఒకటి ఇప్పుడు అక్కడ ఒక చేపలు 100 రూపీస్కి అమ్మిండ్రు అనుకో, వాళ్ళకి ఆ చేప కోసం 10 రూపీస్ అన్నట్టు, ఒక చేప కోసం 10 రూపీస్ అన్న 20 రూపీస్ అంటారు. అయితే ప్రాఫిట్ వాళ్ళకి 80% కోఆపరేటివ్ ఇది ట్రేడర్స్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి వస్తుంది, పట్టుకునే వాళ్ళకి అంత ప్రాఫిట్ ఉండదు. సో అట్లా అనేసినప్పుడు ఈ ఫిషర్మెన్ కుడ్ బికమ్ ఇండిపెండెంట్. ఇవి లోన్స్ ఉన్న వల్ల ఇది వాళ్ళకి సరిగా వాళ్ళకి అమౌంట్ దొరికితే వాళ్ళు మంచిగా వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్ అయిపోతారు. ట్రేడర్